Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ న్యూస్ 360 నేను శ్రావ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరులో K3K సంఘం థియేటర్ వద్ద గందరగోళం, బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం. జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన, అధికారుల అలసత్వానికి నిరసనగా కార్యాలయంలో వంట వార్పు. తెలంగాణలో నదులను తలపిస్తున్న రహదారులు, బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజా ప్రతినిధులు. ప్రధాని మోదీపై సచిన్ పైలట్ విమర్శలు, మోడీ మౌన వ్రతం వల్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని వెల్లడి. నిర్విఘ్నంగా కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర, యాత్రికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు. రైట్ కి డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో గందరగోళం నెలకొంది. గూడూరులో K3K సంఘం థియేటర్ దగ్గర బ్రో సినిమా ఫ్లెక్సీలు చించివేయడంతో వివాదం చెలరేగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ కు యాజమాన్యానికి మధ్య వివాదం తలెత్తింది. ఒక్కో ఫ్లెక్సీ కట్టేందుకు థియేటర్ యాజమాన్యం 2,500 రూపాయలు డిమాండ్ చేయడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతోనే యాజమాన్యం ఇలా వ్యవహరిస్తోందని జనసేన నాయకులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్తే కానీ ప్రదర్శన జరగనివ్వబోమని పవన్ అభిమానులు గందరగోళం సృష్టించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు గందరగోళం సృష్టించడంతో థియేటర్ యాజమాన్యం వెనక్కు తగ్గింది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. దీంతో వివాదం ముగిసింది. ఖమ్మం నగరంలో వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. కాల్వొడ్డు, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ప్రాంతాల్లో నివాసంలోకి వరద నీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. రంగంలోకి దిగిన అధికారులు ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లని వాళ్లను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు రావాలని మంత్రి కోరారు. వరద నీటిలో ఇంటింటికి వెళ్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఇళ్లలో ఉండొద్దని, వరద పెరిగే ప్రమాదం ఉందని ప్రజలకు వివరించారు. పునరావాస కేంద్రాలకు తరలించే సమయంలో అధికారులు సహకరించాలని మంత్రి బాధిత ప్రజలను కోరారు. సత్యనారాయణ రావడానికి కాలు తగిలింది. డ్రైనేజ్ మీకు ఇంట్లో పోస్తారు. వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు అసలు? అడుగు బయట చూసుకుంటా. నమస్కారం. ఎక్కడనా? ఇదేనా? చర్చి है ना, वो चर्ची के बाद चर्ची का बाद జగన్ ఉంది కదా మా
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అనేక మంది గల్లంతయ్యారు. దీంతో ప్రజా ప్రతినిధులు నేరుగా రంగంలోకి దిగుతూ బాధిత ప్రజలకు అండగా నిలుస్తున్నారు. తాజాగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడి పరిస్థితులను నేరుగా తెలుసుకున్నారు. బాధితులను కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వరదల్లో చిక్కుకున్న కొండాయి గ్రామంలోని సుమారు 100 మంది ప్రజలను హెలికాప్టర్ ద్వారా ఎయిర్ లిఫ్ట్ చేసి వారిని కాపాడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రాధేయపడుతున్నారని సీతక్క తెలిపారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 6 మంది గల్లంతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ద్వారా చెప్తూనే ఉన్నాము మాకు ఒక హెలికాప్టర్ ఇవ్వండి అని. ఇప్పటి వరకు కూడా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వరకు తెలియదు. కేటీఆర్ గారు కూడా మేము ట్రై చేసిన వాళ్ళ పిఏల ద్వారా మంత్రి సత్యవతి రాథోడ్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికైనా, ఎందుకంటే రెస్క్యూ టీం కూడా వాళ్ళ వల్ల అయితే లేదు వాళ్ళు దాటడం అనేది. కాబట్టి ఖచ్చితంగా ఒక హెలికాప్టర్ వేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాం. దాదాపుగా అటు ఒక 3 గ్రామాల ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా 100 మంది చాలా డేంజర్లో ఉన్నారు. 6 కొట్టుకుపోయారని సమాచారం వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంత ప్రజలను కాపాడడం కోసం దాదాపు 9 గంటల నుంచి మేము చెప్తున్నాం ఈ ప్రాంతానికి ఒక హెలికాప్టర్ కావాలి. ఎందుకంటే ఊర్ల చుట్టూ వాగులే ఉన్నాయి, అదేవిధంగా చెరువులు ఉన్నాయి. ఆల్రెడీ ప్రాజెక్ట్ నగర్ దగ్గర ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది. రాత్రి బురుగుపేట దగ్గర చెరువు తెగిపోయి ఒక కుటుంబం కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు 6 కొట్టుకుపోయి రేటు నాగారం మండలం కొండాయిలో ఇంకా 100 మంది ప్రమాదంలో ఉన్నారు. అటు ఎలిశెట్టిపల్లి కూడా చుట్టూ వాగులే ఉన్నాయి. వాళ్ళు ఎటు రానటువంటి పరిస్థితి. అటవీ గ్రామాల ప్రజలు కాబట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈ ములుగు ప్రాంతానికి ఒక హెలికాప్టర్ని ఇమీడియట్లీ ఇచ్చి ఆ ప్రాంత ప్రజల్ని కాపాడాలని చేతులెత్తి ప్రభుత్వాన్ని కోరుతాం. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి, అలసత్వానికి నిరసనగా అక్కడే వంట వార్పు చేసుకున్నారు. రాత్రి అక్కడే నిద్రించారు. ఉదయం తన ఛాంబర్లో అల్పాహారం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు. ప్రోటోకాల్, మున్సిపల్ నిబంధనలు పాటించకుండా ఆసుపత్రి ప్రారంభించడంపై అధికారులు సరైన సమాధానం చెప్పే వరకు నిరసన విరమించమని ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏమనుకుంటున్నారు మీరు? ఇంకా ఎన్నో సర్వీసా? ప్రతిదానికి ఒక రాశారు కదా, నువ్వు ఇట్టుండాలా, నేను ఇట్టుండాలా అనేది. అది ఫాలో అవుతున్నారు మీరు? ఫాలో అయినారా? ఫాలో అయినారా అని అడుగుతున్నా. దయచేసి చెప్పండి, దయచేసి చెప్పండి. See, for everything there is something. బుక్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు నేను ఏంటంటే యాక్ట్ చేయకూడదు. నేను చైర్మన్ అంటే ఎంత యాక్ట్ చేయకూడదు. మీరు మున్సిపల్ చైర్మన్, కమిషనర్ అయిపోతే ఏంటంటే యాక్ట్ చేసేలేదు. నేను ప్రిస్క్రైబ్ సమ్ రూల్స్. నువ్వైనా దాంట్లో పోవాల్సిందే, నేనైనా దాంట్లో పోవాల్సిందే. మీరు పోయారా? చూడండి, నేను బాగా అడుగుతున్నాను, నమస్కారం పెట్టి అలానే జవాబు. పోయారా? అయితే నేను ఎందుకు రావాలా? చేసుకుని ఇష్టం. థ్యాంక్ యూ. నువ్వేమనుకుంటాను? ఎవరన్నా ఎవరు అయింది? నాకు తాడిపత్రి అదే కదా. నువ్వు నాకు జవాబు చెప్పినప్పుడు నేను ఎట్లా రావాలా? వీడే జవాబు చెప్పడం లేదు. నువ్వు రూల్ ప్రకారం పోయినావా అని అడుగుతున్నా. ఇంతవరకు ఏమో కొన్ని మేము అడిగినారు, రూల్ ప్రకారం పోయినారా? మళ్ళీ పోయేది ఇచ్చిపెట్టు, వేడికి పోలే, తెలుసులే. పోయారా? నాకు జవాబు చెప్తా. వెళ్తాం కాదు, ఇంతవరకు పోయారా? వెళ్ళే కదా వాళ్ళు చూసుకున్నారు. నువ్వు వెళ్తావు, నేను వెళ్తారు, ఎవరో పోయారా అని అడుగుతుంది. నో ప్రాబ్లం.
మంచిర్యాల జిల్లాలో గత వారం రోజుల నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. వర్షాల కారణంగా ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహంతో మంచిర్యాల జిల్లాకు ఆనుకొని ఉన్న గోదావరి నది రాళ్లవాగు ఉగ్రరూపం దాల్చాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తడంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని మాతా శిశు ఆసుపత్రి, రామ్నగర్ కాలనీ వరద నీటితో మునిగిపోయింది. దీంతో అక్కడి ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 70 గేట్లు ఎత్తివేశారు. 2,33,630 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన మునేరు, బుడమేరు, పాలేరు, కట్టలేరు నుంచి భారీగా కృష్ణానదికి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐతవరం, విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వరద నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఖమ్మం సిపి విష్ణు యోధుడు అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాక కే మానేరు నదిలో లోతట్టు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 9 గేట్లు 4 అడుగుల మేర పైకి ఎత్తి 55,474 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన ఓ నీలి తిమింగలం సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది. సుమారు 25 అడుగుల పొడవు, 5 టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేశారు. ఇటువంటి చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటని మత్స్యకారులు భావిస్తున్నారు. చనిపోయిన చేప ఒడ్డుకు చేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్ర తీరానికి తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు టైగర్ ఇచ్చిన స్ఫూర్తితో బిగ్ క్యాట్ ఎలయన్స్ ప్రాజెక్ట్ చేపట్టింది. అరుదైనగా లభించే ఈ జాతిని రక్షించేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ప్రాజెక్ట్ టైగర్ చేపట్టడం ద్వారా ప్రపంచంలో 70% పులులు భారతదేశంలో ఉన్నాయని ప్రధాని తెలిపారు. బిగ్ క్యాట్ ఎలయన్స్ తో పాటు ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని ప్రధాని తెలిపారు. గతంలో విజయవంతమైన ప్రాజెక్టులను గురించి మోదీ గుర్తు చేశారు. కేవలం 1 సంవత్సరంలోనే మిషన్ అమృత్ సరోవర్ 63,000 నీల వనరులను కాపాడగలిగామని మోడీ తెలిపారు. అధునాతన టెక్నాలజీతో పాటు ప్రజల భాగస్వామ్యం వల్లే ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని మోడీ తెలిపారు. India has recently launched the International Big Cat Alliance for conservation of 7 big cats of our planet. It is based on our learnings from Project Tiger, a pioneering conservation initiative. As a result of Project Tiger, 70% of the world's tigers today are found in India. We are also working on Project Lion and Project Dolphin. Friends, India's initiatives are powered by people's participation. Mission Amrit Sarovar is a unique water conservation initiative. Under this mission, more than 63,000 water bodies have been developed in just about 1 year. This mission is implemented entirely through community participation and aided by technology. ముంబై నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అకాల వర్షాలు కురవడంతో నగర వాసులు అత్యవసరం అయితేనే బయటకు వస్తున్నారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నవసిరి జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ పరిస్థితులను గమనించిన కలెక్టర్ అమిత్ ప్రకాష్ యాదవ్ ప్రభుత్వ పాఠశాలలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
ఇండియా కూటమిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మణిపూర్ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇండియా కూటమి సభ్యులు సహకరించడం లేదని బెంగాల్ బీజేపీ నాయకుడు జగన్నాథ్ సర్కార్ విమర్శించారు. పార్లమెంట్లో చర్చ జరగడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని సర్కార్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న నాయకులు మొదలు చర్చలో పాల్గొనాలని సర్కార్ సూచించారు. విపక్ష నాయకులు చర్చలో పాల్గొన్న తరువాత ప్రధాని మోదీ సమాధానం చెప్తారని సర్కార్ స్పష్టం చేశారు. और राहुल का पॉलिटिकल हिस्ट्री कितने जानकारी है मेरा मालूम नहीं है. वो हमेशा गलत बात बोलते हैं. ये चर्चा हो जाए पार्लियामेंट में तो कांग्रेस का खिलाफ जनमत तैयार हो जाएगा. वो कश्मीर जैसा दिक्कत बन गया पहले 377 लगाकर. यहाँ 1960 में नेहरू ने फिर ज़मीन के बारे में एक कानून लाया. वो कानून आज ये स्थिति पैदा कर दिया. ये सारी जिम्मेदार कांग्रेस है. इसलिए वो चर्चा में भाग नहीं ले सकते. इसलिए प्रधानमंत्री का विबृति मांगते हैं. तो प्रधानमंत्री क्यों बोलेगा? चर्चा में भाग लेना चाहिए पहले, उसके बाद आंसर देंगे मोदी जी. जो जिम्मेदार है वो देंगे. पार्टी नेतृत्व जो तैयार करेंगे वो जवाब दे सकते. क्यों चर्चा नहीं करके वो करोड़ करोड़ खर्चा हर रोज़ होता है तो पार्लियामेंट क्यों रोक रहा है? कानून क्यों नहीं बन रहा है? अपना क्षेत्र के लिए चुनाव भविष्य में ज़्यादा दिन नहीं, वो क्या मुद्दा उठाना चाहिए, उठा नहीं पाए. तो बंगाल में इतना गणतंत्र लोपाट हो गया तो इस बारे में उठा नहीं सकते. ये जो विरोधी इंडिया बनाकर एक साजिश जनता को बेवकूफ़ बनाने के लिए काम चला रहा है. అమర్నాథ్ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శ్రీనగర్లోని పాంతా చౌక్ ప్రాంతం నుంచి తాజాగా వేలాది మంది యాత్రికులు యాత్రకు బయలుదేరారు. యాత్రికులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. యాత్రికులు కూడా ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 62 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్ర జూలై 1న మొదలైంది. మధ్యలో కొన్ని రోజుల పాటు తాత్కాలిక అవాంతరాలు ఎదురయ్యాయి. అవాంతరాలను అధిగమించిన అధికారులు యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. జూలై 1న మొదలైన అమర్నాథ్ యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. కేంద్ర క్రీడా శాఖ ఉత్సాహంతో ఉరకలేస్తోంది. క్రీడాకారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహించడంతో పాటు అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలను కూడా భారతదేశంలో నిర్వహిస్తోంది. తాజాగా ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలను ప్రారంభించింది. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ పోటీలను ప్రారంభించారు. ఈ క్రీడలు తొలిసారిగా భారతదేశంలో జరుగుతుండడం విశేషం. ఈ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతదేశానికి చెందిన 30 మంది వెయిట్ లిఫ్టర్లు పాల్గొంటున్నారు. గతంలో ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొని కొన్ని పతాకాలు సాధించిన భారత వెయిట్ లిఫ్టర్లు తమ సత్తాను చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. జూలై 28న ప్రారంభమయ్యే ఈ క్రీడలు ఆగస్టు 5 వరకు జరగనున్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సచిన్ పైలట్ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్ పర్యటన సందర్భంగా మోడీ చేసిన రెడ్ డైరీ వ్యాఖ్యలకు సచిన్ పైలట్ కౌంటర్ ఇచ్చారు. నరేంద్ర మోడీ పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారని సచిన్ పైలట్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజస్థాన్ రాష్ట్రంలో అధికారంలోకి రాలేదని సచిన్ పైలట్ అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సచిన్ పైలట్ ధీమా వ్యక్తం చేశారు. మణిపూర్ విషయంలో కూడా సచిన్ పైలట్ స్పందించారు. పార్లమెంట్లో మణిపూర్ అంశంపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా లేదని విమర్శించారు. మోడీ మౌనవ్రతం వహించడం వల్లే తాము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని సచిన్ పైలట్ తెలిపారు. भारतीय जनता पार्टी के पास कोई मुद्दा बचा नहीं है और मैं इस बात को पहले भी कह चुका हूं कि केंद्र में तो भाजपा सरकार में है, वहां विफल रही। राजस्थान में भाजपा विपक्ष में, यहां भी विफल रही। अजीब पार्टी है जो सत्ता में फेल हो रही है और विपक्ष में फेल हो रही है। 4.5 साल में कोई मुद्दा उनका बचा नहीं कहने के लिए, आपसी झगड़ों में इतने फंसे हुए हैं। और जो एक जिम्मेदार ऑपोजिशन का काम होता है सदन के अंदर, सदन के बाहर, उस काम वो कर नहीं पाए। इस प्रकार की बातें फैलाना और एक चर्चा करना चुनाव से पहले भाजपा की पुरानी आदत है। लेकिन कांग्रेस पार्टी आने वाले समय में तेलंगाना, छत्तीसगढ़, मध्य प्रदेश और राजस्थान, इन 4 राज्यों के चुनाव होंगे साल के आखिर में, और मुझे पूरा विश्वास है कि चारों राज्यों में सरकार कांग्रेस पार्टी की बनेगी। आप अगर प्रधानमंत्री जी के भाषण सुनेंगे तो जैसे जैसे चुनाव पास आते रहते हैं उनके भाषण पॉलिटिकल हो जाते हैं। और मुझे उम्मीद थी कि आज जब वो आए हैं, पिछले 6-7 महीने में कई आधा दर्जन बार वो आए हैं, आज भी उन्होंने ERC पेपर की घोषणा नहीं करी। आज भी उन्होंने जो हमारी स्टेट का बकाया है केंद्र सरकार का पैसा, उन्होंने उसकी बात नहीं करी। और बहुत सारे प्रदेश के मुद्दे हैं जो हमारे तमाम जो 25 सांसद लोकसभा के हैं, कई बार वो हमने भी उनको आग्रह किया कि आप इन मांगों को पूरा कराएं, लेकिन दुर्भाग्यवश वो काम पूरा नहीं कर पा रहे हैं। और सदन चल रहा है पार्लियामेंट और वहाँ पर अविश्वास प्रस्ताव विपक्ष लेकर आ रहा है, लेकिन मणिपुर के मुद्दे पर जिस प्रकार से उन्होंने मौन व्रत धारण किया हुआ है, और वहाँ पर हम सब इतना चाहते हैं कि चर्चा हो, चर्चा होने के बाद एक उचित कार्रवाई हो, क्योंकि आज 3 महीने हो गए हैं और हमारा एक उत्तर पूर्वी क्षेत्र का एक महत्वपूर्ण राज्य, जहाँ पर 3 महीने से सरकार नाम की चीज़ बची नहीं है, जनता का इकबाल खत्म हो चुका है। वहाँ इतनी मौतें हो गई हैं, एक तरह का आपस में जो आक्रामक रवैया लोगों ने अपना रखा है, बलात्कार हो रहे हैं, आग लग रही है। हम चाहते हैं उस पर नियंत्रण किया जाए और केंद्र सरकार, राज्य सरकार अपनी भूमिका को निभाएं। इस पर जो भाजपा का शीर्ष नेतृत्व है वो चर्चा करने से भी संकोच कर रहा है और कदम उठाने की बात तो बहुत दूर है। इसलिए हम बहुत चिंतित हैं और हम चाहते हैं कि इस प्रकार का जो बर्बरतापूर्ण व्यवहार हुआ है मणिपुर के अंदर, उसकी पुनरावृत्ति ना हो। इस बात का आश्वासन प्रधानमंत्री जी देते तो बेहतर रहता। आज मोदी जी के दौरे से पहले एक भाषण था मुख्यमंत्री जी का 3 मिनट का, उसको हटा दिया गया पीएम द्वारा। उसके बाद मुख्यमंत्री ने ट्वीट किया। मैंने कहा ना, जो मुद्दे हम चाहते हैं प्रधानमंत्री जी या केंद्र सरकार उठाए, उसको वो कराने में बिल्कुल नाकाम रहे हैं। जनता के हित के मुद्दे जो हम चाहते हैं, हम ERCP की बात करते हैं, हम चाहते हैं हमारी रेल परियोजनाओं का बहुत पैसा अटका पड़ा है, हमारा जो हिस्सा है प्रदेश सरकार का GST का, बहुत सारे टैक्सेस हैं, वो पैसा पूरा मिला नहीं है। और योजनाओं में जो सहयोग मिलना चाहिए वो पक्षपातपूर्ण तरीके से कार्रवाई कर रही है केंद्र सरकार, ये अब जग जाहिर हो चुका है। और चुनाव आते आते मैं समझता हूँ कि इस प्रकार के राजनीतिक भाषण ज़्यादा होंगे, बजाय इसके कि डेवलपमेंट वर्ड्स की बात करें, विकास की बात करें। तो उनका जो भाषण था वो बिल्कुल जो उम्मीद हम करते थे लगभग उसी प्रकार उन्होंने भाषण दिया। ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షోలో జాన్వీ కపూర్ తలుక్కున మెరిసింది. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేక దుస్తులతో హోరెత్తించింది. అదే ఫ్యాషన్ షోలో మరో అందాల తార భూమి పడ్నేకర్ కూడా క్యాట్ వాక్ చేసింది. సందర్శకులను కట్టిపడేసింది. భూమి పడ్నేకర్ ధరించిన దుస్తులను ప్రముఖ డిజైనర్ వరుణ్ బెహ్ల్ రూపొందించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ హిట్ టీవీ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.